కాబట్టి నువ్వు నిరాశ చెందుతున్నావు. కానీ ఒక శుభవార్త, నువ్వు అనుకున్నది ఒకటి అయ్యింది మరొకటి. అలా ఎందుకు జరిగిందయ్యా అంటే, నా దేవుడు నీ జీవితంలో తన మహాశక్తిని చూపించాలి అనే ఉద్దేశంతోనే నువ్వు అనుకున్నది జరగల. ఒకటి రెండు విషయాలు బైబిల్లో నుంచి మీతో పంచుకొని, మొదటిగా నిర్గమకాండం 21వ వచనము మొదటి అధ్యాయంలో, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశ అభివృద్ధి కలుగ చేశాను. వంశాన్నే అభివృద్ధి పరిచాడు, బిడ్డలను చంపలేదు కాబట్టి. సరే, అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుణ్ణి నదిలో ఆరవేయండి, ప్రతి కుమార్తెను బ్రతకనివ్వండి అని తన జనులకు ఆజ్ఞాపించాడు. ఎవరికి? ఐగుప్తులో ఉన్న ప్రజలందరికీ చెప్పింది ఏమిటంటే, హెబ్రీ స్త్రీలు ఒకవేళ ప్రెగ్నెంట్ అయినప్పుడు గమనించండి, నవమాసాలు మోసి రేపో మాపో బిడ్డను కనబోతున్నప్పుడు గమనించండి, ఒకవేళ మగ బిడ్డను కన్నట్లయితే మీరే ఆ మగ బిడ్డను తీసుకెళ్ళి నైలు నదిలో